మాటల్లో కొంచెం చెప్తాను. వెస్టేజ్‌కి రాకముందు వచ్చేసేసండి, ఫస్ట్ మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్తాను. మా నాన్నగారు మామూలు మధ్య తరగతి ఫ్యామిలీ నుంచే వచ్చేసాము. మా నాన్నగారు వచ్చేసేసి ముఠా పని చేసుకుంటూ, మేము ముగ్గురం పిల్లలు. ముగ్గురిని చదివించుకుంటూ వెనక ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు అప్పుడు. ముగ్గురిని పిల్లల్ని చదివించుకుంటూ నాన్నగారు ముఠా పని చేసుకుంటూ ఏ రోజుది ఆ రోజు అన్నట్టే మాకు జరిగేది. అట్లా ఉన్న క్రమంలో చదివించుకుంటూ వచ్చిన క్రమంలో మా నాన్నగారు ఇంటర్ వరకు చదివిన తర్వాత ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉందనే క్రమంలో పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత మా సార్ కానీ, మా నాన్నగారు కానీ ఏ రోజు ఎప్పుడు మమ్మల్ని ఇల్లు దాటి బయటికి పోనిచ్చింది లేదు. మా నాన్నగారైతే ఒకటే చెప్తారు. ఎవరికైనా గాని ఆడపిల్లల్ని ఎందుకు కష్టపెట్టేదని అదే చెప్తాడు. బయటికి పంపించలేదు. అట్లా ఉన్న క్రమంలో మా సార్ పెళ్ళైన తర్వాత ఇక్కడికొచ్చేసామండి సింగరాయకొండ. సింగరాయకొండ వచ్చిన తర్వాత మా సారు అట్లానే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించలేదు. ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో పని చేసుకుంటూ ఉండేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కొన్ని కొన్ని ఎదుర్కొన్నాము. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న తర్వాత పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్తున్నారు. స్కూల్‌కెళ్ళే క్రమంలో వాళ్ళిద్దరిని నేను స్కూల్‌కి వదిలిపెడుతూ తీసుకొనొచ్చే క్రమంలో అక్కడ స్కూల్‌లో టీచర్స్ సార్ పరిచయం అయ్యి, "మేడం ఏం చేస్తుంటారు మీరు? ఏంటనని" అడిగారు. అడిగిన తర్వాత, "లేదు సార్ నేనిట్లా చదువుకొనున్నాను. ఇంక ఇదే నా లైఫ్" అనే క్రమంలో, "లేదు మేడం ప్రైమరీకి ఫ్రీ వేకెన్సీ ఉంది. వస్తారా?" స్కూల్‌లో జాయిన్ అవుతారా అని అడిగారు. అడిగిన తర్వాత, "సరే నేను మా సార్‌నడిగి చెప్తానండి" అన్నాను. మా సార్‌నడిగి చెప్తాను అన్న తర్వాత, మా సార్‌తో మాట్లాడితే, "వద్దులే నువ్వు ఎక్కడ చేస్తావు అది ఇది" అన్నారు. అన్న తర్వాత గూడా లేదు సరే పిల్లలతో పాటు వెళ్తున్నాను. పిల్లలతో పాటు వస్తాను గదా! నేను గూడా ఇంట్లో పొద్దస్తమానం నేనేం చేస్తాను అనని మా సార్‌ని ఒప్పించడం జరిగింది. అట్లా ఒప్పించి తర్వాత స్కూల్‌లో అయితే జాయిన్ అయ్యానండి. చక్కగా ఉంది లైఫ్ అయితే మాత్రం లీడ్ చేస్తున్నాము. పిల్లలతో పాటు వెళ్తున్నాను. పిల్లలతో పాటు వస్తున్నాను. హ్యాపీగానే ఉంది. హ్యాపీగా ఉన్నా కానీ పొద్దున్నే 8:30కి పిల్లలతో పాటు ఎళ్లి సాయంత్రం 6 గంటల దాకొచ్చినా అక్కడ చేసినా మనకిచ్చేది 6,000. నాకది కూడా తెలుసు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ కోసం కాదు. ఇంట్లో ఖాళీగా లేకుండా మనం ఉంటాము అననే క్రమంలో వెళ్ళానండి. జాయిన్ అయిన తర్వాత నుంచి బానే ఉంది. కరోనా వచ్చింది. తర్వాత కోవిడ్ టైమ్ వచ్చిందండి. కోవిడ్ టైమ్ వచ్చినాక ఇంక స్కూల్‌కనేది ఎళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాను. పిల్లల్ని మా సార్ వచ్చేసేసి ప్రింటింగ్ ప్రెస్ సింగరాయకొండలోనే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. కోవిడ్ టైమ్ అప్పుడు కొంచెం దెబ్బతిన్నాము. బిజినెస్ జరక్క కొంచెం ఇబ్బందులు పడ్డాము. ఆ టైంలో అనిపిచ్చింది ఒకదాని మీదే మనం ఇన్‌కమ్ సోర్స్ అనేది ఒకదాని మీదే ఆధారపడితే మన లైఫ్ ఎట్లా ఉంటది? ఇది కాబట్టి ఇది అంటే కరోనా కాబట్టి ఇది సరిపోయింది. రేపటి రోజు ఇంకేదన్నా అయితే మన జీవితం ఏంటి? అనని అక్కడ కొంచెం మేము ఆలోచించాము. ఆలోచించిన తర్వాత కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత సరే ఇది కాదు. నేనేదో ఒకటి చెయ్యాలి. స్కూల్లో పొద్దస్తమానం మనం చేసినా గానీ 6,000 వస్తాయి. అది కాదు నాకు. ఇంకేదన్నా చెయ్యాలి నేను. ఇంకేదో ఒకటి చెయ్యాలి అనని ఆలోచిస్తున్న క్రమంలో కొంచెం నాకు టైలరింగ్ మీద ఇష్టం ఉండేది. ఆ టైలరింగ్ మీద ఇష్టంతోటి మా సార్ వద్దంటున్నా గానీ లేదు ఏదో ఒకటి మనం చెయ్యాలి బిజినెస్సు. ఒక ఇన్‌కమ్ సోర్స్ మీద ఆధారపడితే రేపటి రోజు పిల్లలు ఎడ్యుకేషన్ పెరిగే కొంది బాగా దెబ్బతింటాం. బాగా ఇబ్బందులు పడతాము అనని ఆలోచించే క్రమంలో కందుకూరు. రోజు డైలీ అప్ అండ్ డౌన్ జర్నీ చేసి కందుకూరెళ్లి టైలరింగ్ నేర్చుకున్నాను. కందుకూరెళ్లి టైలరింగ్ నేర్చుకున్న తర్వాత 3 నెలలు నేర్చుకున్నానండి. 3 నెలలు నేర్చుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంటి దగ్గర ఇక్కడ టైలరింగ్ పెట్టుకున్నాను. టైలరింగ్ పెట్టుకొని బానే జరుగుతుంది. ఇది కూడా బానే ఉంది. బానే ఉంది గదా! సరే లైఫ్ ఇంక లీడ్ చేయొచ్చు. ఇంట్లో ఉంటూ మనకొస్తుంది గదా! ఇన్‌కము అనని ఆలోచనతో బానే జరిగిపోతుంది. తర్వాతొచ్చేసేసి మా ఫ్రెండు రిలేషన్ అయినటువంటి తులసి మేడం ఉండి, "అక్క లేదు నేనొక దాంట్లో జాయిన్ అయ్యాను. కొంచెం హెల్త్ నీకు గూడా ప్రాబ్లమ్ ఉంది గదక్క! రా అక్క" అనని అనింది. మా పిన్ని వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టిస్తే, వాస్తవంగా అయితే నేనెళ్ళలేదు ఆ రోజు మీటింగ్‌కి. మా పిన్నోళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టించినా గానీ లేదు అని చెప్పేసి నేను వెళ్ళలేదు.
మళ్ళీ తర్వాత లేదు అక్క నువ్వు రావాలి, నువ్వు వినాలి అనని మళ్ళీ ఫోన్లు చేస్తానే ఉన్నా. అయినా నేను వెళ్ళలేదు. లేదమ్మా నాకు కుదరదని చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాను. కానీ తర్వాత మళ్ళీ లేదక్క నేను సార్‌ని తీసుకొని ఇంటికొస్తాను. సార్‌ని, మేడంని అని చెప్పేసింది. సార్‌ని, మేడంని తీసుకొనొస్తాను అనంటే, సరే ఇంకేం అనలేక రిలేషన్ అయిపోయారు. నేనేం అనలేను. ఇంకేం అనలేక సరే రామ్మా అన్నాను. రా తులసి అనంటే, సార్‌ని, మేడంని ఈవినింగ్ టైమ్‌లో తీసుకొనొచ్చారు మేడము. తీసుకొనొచ్చిన తర్వాత అప్పుడే మిషన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఉన్నాను. సారొచ్చారు. శోభా మేడం గారు, సురేష్ సార్ గారొచ్చారు. సుజాత మేడం, తులసి మేడం గూడా వచ్చారండి ఆ రోజు. వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గానీ, నాకైతే ఏమీ పట్టించుకోలేదు నేను. నా మైండ్ సెట్ అంతా అటు నా టైలరింగ్ మీద, నా వర్క్ మీదే ఉంది. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేది నేనేమి పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా లాస్ట్‌కొచ్చేసరికి "మీకేం గావాలి తులసి" అనని అడిగా. "ఏం గావాలి తులసి" అంటే, "అక్క లేదక్క ఆధార్ కార్డ్ తీసుకొని ఐడీ ఏసుకో అక్క" అననింది. సరే ఆధార్ కార్డే కదా అనని చెప్పే క్రమంలో అప్పుడు ఆలోచన అట్లా ఉంది నాది. ఏంటంటే నా వర్క్ టైలరింగ్ ఉంది కాబట్టి లీడర్స్ ఆధార్ కార్డే గదా! ఇస్తే సరే వీళ్ళెళ్తారు. నేను పని చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంది ఆ రోజు నా మైండు. ఆ క్రమంలో వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ అయితే ఏయించుకున్నాను అప్పుడే. సారు జూమ్ అన్నీ యాడ్ చేసేసారు. యాడ్ చేసినా కానీ అప్పుడు మా సార్‌కి కూడా నేను చెప్పలే అసలిట్లా. ఇట్లా తులసి తీసుకొనొచ్చారండి. ఇట్లా వెస్టేజ్ దాంట్లో జాయిన్ అయ్యానని అసలు మా సార్‌కి గూడా నేను చెప్పలేదు. జాయిన్ అయిన తర్వాత ఇంటికొచ్చి 2 రోజుల తర్వాత చెప్పా. ఇట్లా వచ్చారండి, ఇట్లా జాయిన్ అయ్యాను అనని నేను చెప్పాను. చెప్తే మా సార్ ఒకటే అన్నారు. "నీకే అసలేం తెలుసనిచ్చావో ఏంటి అనని అన్నారు. అంటే నాకయన్నీ తెలీదు. ఆ రోజు తులసి తీసుకొనొచ్చిందండి. నాకేమి అర్థం కాలేదు. సరే వాళ్ళు ముందు సారోళ్ళెళ్తారు. నా పని నేను చేసుకోవచ్చనే క్రమంలో నేనిచ్చేసాను ఆధార్ కార్డు" అని చెప్పాను. అని చెప్పిన తర్వాత మా సారొచ్చేసేసి లీడర్స్ ఇక్కడ, "లేదు ఒకసారి మళ్ళీ పిలిపిచ్చు నేను వింటాను మా" అననన్నారు. సరే అని చెప్పి మళ్ళీ సార్ రావటం అయింది. మళ్ళీ మా సార్‌కి మళ్ళీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సెకండ్ టైమ్ విన్నప్పుడు సరే బెటర్ ప్రొడక్ట్‌లు బయటవి ఇవి చూసుకుంటే ఎట్లా మనము బయట కొనుక్కుంటున్నాం గదా! సరే అదేదో ఇక్కడే తెచ్చుకుందాము. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ గూడా ఉన్నాయి గదా! ఎన్నో హాస్పిటల్స్‌కి పెడుతున్నాము మనము. ఇక్కడ పెడితే తప్పేంటి అనని ఆలోచించాము. ఈ క్రమంలో వచ్చేసేసి ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో ఒంగోలెళ్లి తులసి ఎక్కడుంటాయి ఏంటి అనంటే, "ఒంగోలులో ఉంటాయి అక్క" అననింది. సరే ఎళ్లి తెచ్చుకుందాం అమ్మా అనని ఒంగోలెళ్లి ప్రొడక్ట్స్ అయితే తెచ్చుకున్నాం లీడర్స్. ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకుంటున్న తర్వాత వాడుకుంటున్నాం మామూలుగానే. అంత ఫస్ట్‌లో ఏమి నాకు అయితే 4, 5 మంత్స్ తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. రావటం కొంతమందికి లేట్‌గా వస్తుంది. కొంతమందికి 40 డేస్, 50 డేస్, 2 మంత్స్‌కే వస్తుంది లీడర్స్. కానీ వాడుకుంటున్నాను బానే ఉంది. బయట ప్రొడక్ట్ కన్నా ఈ ప్రొడక్ట్ బానే ఉంది గదా! అనని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ప్రొడక్ట్ అట్లా 4 నెలలు తీసుకున్నాను. కొన్ని మీటింగ్స్‌కి అనంటే సరేలే అని జెప్పి కొన్ని మీటింగ్స్‌కెళ్ళాను. అప్పటికి కూడా నాకు అర్థం కాలేదు బిజినెస్. నేను చేసిన పెద్ద తప్పేంటంటే, ఈ బిజినెస్ ఏంటి? ఏంది? అనేది అర్థం చేసుకోలేకపోయాను లీడర్స్. ప్రతి ఒక్కరు దయచేసి అట్లాంటిది మాత్రం పొరపాటున కూడా చేయొద్దు. ఒక అప్లైనర్ ఎవరన్నా గాని మనకి ఈ బిజినెస్ ఏంటి? ఏంది? అని చెప్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను అర్థం చేసుకోక వెస్టేజ్ కంపెనీలో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నా లైఫ్‌ని చాలా నేను లాస్ పోయాను. అది ఏంటి అనంటే ఇప్పుడు అట్లానే తులసి మేడం మాకు చెప్తున్నా నేను వినిపించుకోలేదు. 4 నెలలు వాడాను. వాడుకుంటున్నా గానీ బానే ఉంది. సరే కంటిన్యూ చేస్తున్నా గానీ ప్రొడక్టు నేననేది బయటికి రావట్ల. శోభా మేడం గారు, తులసి మేడం గారు చాలా సార్లు కాల్ చేయటం, "అక్క రా అక్క" అనని, శోభా మేడం అయితే శిరీష మేడం రండి మేడం అని నాకైతే చాలా సార్లు కాల్స్ చేశారు వాళ్ళు. చేసినా గానీ వాళ్ళ ఫోన్‌లకసలు నేనేం సమాధానం జెప్పాలి, ఏంటి అనేదాన్ని అసలు ఎత్తేదాన్ని గూడా గాదు ఫోన్‌లు. ఎందుకు ఇది అంతా నా వల్ల కాదులే అంటే నా మైండ్‌కి నేనే చెప్పుకున్నది. నా వల్ల కాదు అనని ఒకటి అనుకునేదాన్ని. అట్లా అనుకున్నా కానీ లేదు వాళ్ళు అయితే శోభా మేడం గారు, తులసి మేడం గారు వదలలేదండి ఎప్పుడు. లేదు నువ్వు చేయగలవు అననే అంటారు. వాళ్ళ ఫోన్‌లయితే ఎత్తి సమాధానం చెప్పకుండా అట్లానే ఉన్నాను.
అని అట్లా ప్రొడక్ట్లు అయితే ఆపలేదు లీడర్స్ ఎక్కడ. ఎందుకంటే ప్రొడక్ట్‌లో క్వాలిటీ చూసాను నేను. బయట ప్రొడక్ట్‌కి, ఈ ప్రొడక్ట్‌కి తేడా చూసుకున్నాను కాబట్టి ప్రొడక్ట్ ఎక్కడ ఆపలేదు. ప్రొడక్ట్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. తర్వాతొచ్చేసేసి కొన్ని మీటింగ్స్‌కి చెప్పినా గాని నేను వెళ్ళలేదు. తర్వాత ఒక రోజు ఆ రోజు మొదలైంది మళ్ళీ నా ప్రస్థానం అనేది. తర్వాత ఒక రోజు తులసి మేడం 7 మంత్స్, 8 మంత్స్ అయిపోయిందండి. 8 మంత్స్ తర్వాత 8 నెలలు దాకా నేను పట్టించుకోలేదు. వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని, బిజినెస్‌ని అర్థం చేసుకోలేకపోయా నా మూర్ఖత్వం వల్ల. తర్వాత 8 నెలల తర్వాత తులసి మేడం మళ్ళీ ఫోను చేసి, "అక్క లేదక్క, ఒక్కసారి ఇక్కడికి రా సుజాత వాళ్ళ ఇంటికి. సుజాత మేడం వాళ్ళ ఇంటికి రా అక్క" అనని చెప్పింది. సరే ఎందుకు? ఏంటమ్మా? అన్నా. లేదక్క నువ్వు రా అక్క అనింది. వాస్తవంగా అయితే ఆ రోజు గూడా ఏదో డిస్టర్బ్డ్‌గా ఉండి, సరే కొంచెం ఏదన్నా ఇబ్బంది లేకుండా రిలాక్స్‌గా ఉంటా అంటే మైండ్ సెట్ ఫ్రీ అవుతదిలే అనే ఆలోచనతోటి ఆ రోజు నేనెళ్ళాను సుజాత మేడం వాళ్ళ ఇంటికి. సుజాత మేడం వాళ్ళ ఇంటికెళ్తే సురేష్ సార్ వచ్చారు. సురేష్ సార్ ఒకటే మాట అన్నారు. "చాలా రోజులయిందమ్మా శిరీష మేడం చాలా రోజులయింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్" అనని అన్నారు. ఓకే సార్ అనని చెప్పి ఆ రోజు అన్నాను. కానీ ఆ రోజు నా లైఫ్ అనేది జీవితంలో మర్చిపోలేకుండా అంత టర్నింగ్ తీసుకునిద్దనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు లీడర్స్. ఆ రోజొచ్చేసేసి సారు మొబైల్స్ ఇవ్వండి అనని అందరు మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకొని సార్ ఎదురుగా కూర్చోబెట్టేసి సార్ చెప్పేది పిన్ టు పిన్ నా మైండ్ సెట్‌కి ఆ రోజు ఓపెన్ అయింది. ఆ రోజు సార్ చెప్పేది నేను అర్థం చేసుకున్నా. అర్థం చేసుకొని అప్పుడు నేను రియలైజ్ అయిందేంటంటే, యెస్. నేనెందుకు చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఒక స్కూల్‌లో చేశాను. 6,000 చేశాను. ఒక టైలరింగ్ తీసుకున్నాను. టైలరింగ్‌లో గూడా 15,000-20,000 ఇంట్లోనే తెచ్చుకుంటున్నాను. ఇంట్లో తెచ్చుకున్నా కానీ, నేనెందుకు ఈ బిజినెస్ అనేది అర్థం చేసుకోలేకపోయాను ఇన్ని రోజులు. తులసి మేడం పాకులాడుతున్నా కానీ, నా వల్ల ఎందుకు కాలేదు? ఎందుకు నేను అర్థం చేసుకోలేకపోయానని ఆ రోజు నేను రియలైజ్ అయ్యి ఆ రోజు నేను సార్ చెప్పిన దాంట్లో పట్టుకొని, తర్వాత నేను తులసి మేడంని అడిగా. "తులసి మేడం నేనేం చెయ్యాలి? ఏంటి?" అనన్నారు. "ఏం లేదక్క జూమ్‌కి యాడ్ అవ్వన్నారు." తర్వాత శోభా మేడంని అడిగి, "శోభా మేడం నాకేంటి ఏం అర్థం కాలేదు. ఏం చేయాలి నేను?" అనని అట్లా శోభా మేడం ద్వారా అడిగి తెలుసుకొని కొన్ని మీటింగ్స్‌కి ఫస్ట్ అటెండ్ అవ్వమ్మా అన్నారు. సరే అట్లానే అంటే ఆల్‌మోస్ట్ నేను ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నాను. కొన్ని మీటింగ్స్‌కి అటెండ్ అయిన తర్వాత కొంత కొంతమంది లీడర్స్ టెస్టిమోనీ చెప్పేటప్పుడు అందరూ ప్రొడక్ట్ అట్లా చెప్తారు గదా! లీడర్స్ కొంతమంది. కొంతమంది చెప్పేటప్పుడు అవును ఇదేదో బావుంది కదా! సరే నేను మా అమ్మగారికి వాడొచ్చు. మా అమ్మగారికి హెల్త్ బాలేదు కదా! అననేసి మా అమ్మకి కొన్ని హెల్త్ సప్లిమెంట్లు గూడా మోకాళ్ళ నొప్పులకి తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత అప్పటికి గూడా నన్ను ఇంట్లో నుంచి మా నాన్నగారు అసలు ఒప్పుకునేవారు కాదు పంపియడానికి. ఎందుకు ఆ అమ్మాయికి ఇయన్నీ ఇంట్లో ఉండొచ్చు గదా! అది ఇది అని కొంచెం అక్కడ ప్రాబ్లమ్ అనేది అంటే ప్రాబ్లమ్ కాదు. వాళ్ళ బాధ నేను అర్థం వాళ్ళ బాధ అది. ఎందుకు అమ్మాయిని అని మా నాన్నగారి బాధ. మా నాన్నగారి బాధ లీడర్స్. కానీ ఎందుకు మీ అమ్మకి ఇయన్నీ అమ్మా అది ఇది అని అన్నాడు. లేదు నాన్న నేనిట్లా విన్నాను. లీడర్స్ అందరూ చెప్పారు నాన్న వాళ్ళందరికీ తగ్గుతున్నాయనని చాలా మందికి మోకాళ్ళ నొప్పులు. లేదు అమ్మకి గూడా వాడిద్దాం నాన్న అని చెప్పి మా నాన్నకి చెప్పి మా అమ్మకి వాడించడం జరిగింది. మా అమ్మకి వాడిచ్చిన తర్వాత 40 రోజుల తర్వాత కొంచెం బెటర్ అనిపిచ్చింది. శిరీష బెటర్‌గా ఉన్నాయమ్మా ఇయి నేను వాడతాను అననింది. అప్పుడు నాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఎందుకంటే మా అమ్మని నేను ఎన్నో హాస్పిటల్‌కి తిప్పాం. మోకాళ్ళ నొప్పులకి. ఎక్కడ ఎన్ని హాస్పిటల్ తిప్పినా గాని అమౌంటు 5,00,000 దాకా అడుగుతున్నారు. సరే 5,00,000 కాదు. కొంచెం ఇస్తాం సార్ 10,00,000 దాకా అయినా గాని ఇబ్బంది లేదు ఇప్పుడు అనని గ్యారంటీ అడిగితే లేదన్నారు ఎక్కడైనా గాని. గ్యారంటీ లేదంటున్నారు. సరే మేమేం చేయాలనే క్రమంలో ఈ గొప్ప అదృష్టంలాగా ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం అయ్యి మా అమ్మకి మోకాళ్ళ నొప్పులకి వాడిచ్చాం లీడర్స్. మా అమ్మకి మోకాళ్ళ నొప్పులకి వాడిచ్చినాక బెటర్ అనిపించింది. ఆ రిజల్ట్ చూసి నేనెందుకు చేయకూడదు ఈ బిజినెస్ అనని గట్టిగా పట్టుకున్నా. అది పట్టుకొని కొంచెం అట్లానే సక్సెస్ అవ్వి చేస్తున్న క్రమంలో మా బావగారికి గూడా అట్లానే చెప్పానండి. మా లైఫ్ లైనరు. మా బావగారికి గూడా చెప్పినా గాని మా బావగారు గూడా ఫస్ట్ నమ్మలేదు. ఎందుకు అన్నీ ఎక్కడెక్కడియన్నీ తెచ్చి ఈడ పెడతావు శిరీష వద్దమ్మా అనని మా బావ అన్నారు. మా బావగారు ఆ మాట అన్నాక లేదు బావ అని చెప్పి నేను వాడి మా అక్కకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువయ్యి
ఆ ప్రోడక్ట్ అనేది నేను అక్కడ ఇచ్చొచ్చాను. గ్యాస్ ట్రబుల్‌కి సంబంధించి అలోవెరా అట్లా. అవి ఇచ్చొచ్చిన తర్వాత మా అక్కకి 15 రోజులకే మా అక్కకి రిజల్ట్ వచ్చింది. కొంచెం తగ్గింది శిరీష గ్యాస్ ట్రబుల్ అనేది అసలెక్కడ దొరుకుతాయి ఏంటనని మా బావగారు అడగటంతో, లేదు బావ ఇట్లా పలానా దాంట్లో నేను ఇట్లా జాయిన్ అయ్యాను. ఇట్లా తెచ్చుకుంటున్నాను. సరే మీరు గూడా ఇట్లా జాయిన్ అవ్వండి బావ అనని మా బావగారికి చెప్పాను. మా బావగారికి చెప్పిన తర్వాత సరేనని చెప్పి మా బావగారు కూడా ఫస్ట్ అయితే నమ్మలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత నమ్మి ఐడీ తీసుకొని మా బావగారు కూడా వర్క్ చేయడం జరిగింది లీడర్స్. అయితే కొన్ని మీటింగ్స్‌కి మా నాన్నగారు రావట్లేదు కాబట్టి అర్థం చేసుకోలేక మా నాన్నగారికి ఏం తెలియక అర్థం చేసుకోలేక ఈ యొక్క గొప్పతనాన్ని మా బావగారు వస్తారు కాబట్టి నాకు చాలా అంటే చాలా సపోర్ట్‌గా నిలిచారు. మా బావగారు గాని, మా అక్క గాని లేదు మా అక్క అయితే ఒకటే మాట అనేది. లేదు బాబాయ్ ఆ అమ్మాయి ఎళ్ళింది మీటింగ్‌కి తెలుసుకుంది. ఆ అమ్మాయిని చేసుకోనివ్వండి మీరు అనని అట్లా నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు వాళ్ళు. అక్క, బావ సపోర్ట్ తోటి ఈరోజు నేనింత దూరం వచ్చాను. అక్క, బావ సపోర్ట్ అనేది లేకపోతే నాన్నగారు గట్టిగా ఏది చెప్పినా గాని వినాల్సొచ్చేది మేము. ఇంకా ఆప్షన్ లేదు. కానీ అక్క, బావ సపోర్ట్ ఉండి ఈరోజు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఎవరు చెప్పినా ఆగేది లేదు. అది మాత్రం డిసైడ్ అయిపోయాము. ఎప్పుడు తనకు తాను డిసైడ్ అయ్యి లీడర్స్ ప్రతి ఒక్కరైనా ఎవ్వరైనా గాని ప్రతి ఒక్క లీడర్ తనకు తాను డిసైడ్ అయ్యి దిగితే ఆపేదెవ్వరూ లేరు. అట్లా డిసైడ్ అయ్యి దిగిన తర్వాత ఒక్కరోజు మామూలుగా చేసుకుంటూ ఉన్న క్రమంలో 2 నెలల తర్వాత మళ్ళీ రీబ్యాక్ అయ్యి 2 నెలలయింది. 2 నెలలయిన తర్వాత నా తమ్ముడు కళ్ళల్లో నీళ్లు చూసా. మా తమ్ముడు కళ్ళల్లో నీళ్లు చూసి, "అక్క నువ్వింకా ఏంటి ఏమి అవ్వలేదా? నీకింకా చెక్కు రాలేదా?" అని నా తమ్ముడి కళ్ళల్లో నీళ్లు చూసి, ఆ రోజు నాకు చాలా ఇదనిపిచ్చింది లీడర్స్. ఎందుకంటే అక్కడ నా తమ్ముడు ప్లేస్‌లో నా బిడ్డని జూసుకున్నా. నా బిడ్డని జూసుకొని ఈరోజు ఇక్కడ నా తమ్ముడే ఉన్నాడు. నా బిడ్డయినా నాకిదే గదా! నా బిడ్డుంటే, "అమ్మ నీకింకా ఏం రాలేదా?" అనని అడిగేవాడు. కాకపోతే అక్కడ నా తమ్ముడు అడిగాడు. "నీకేం రాలేదా?" అనని అడిగితే అది చాలా నాకు అనిపిచ్చి, అదొక ఛాలెంజ్‌గా తీసుకున్నా నేను. ఛాలెంజ్‌గా తీసుకొని, ఈరోజు ఇంకా సక్సెస్ అవ్వడానికి నా తమ్ముడు కూడా కారణం ఉంది. ఛాలెంజ్‌గా నేను తీసుకొని నెక్స్ట్ మంతు నీకెందుకమ్మా నేనవుతానని చెప్పి నెక్స్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత గూడా కొంత నాన్నగారు మళ్ళీ అప్పుడు గూడా చెక్ చూసి నాకైనా సరే కొంచెం ఇంకా హ్యాపీగా ఉంటారనుకున్నాను. అప్పుడు గూడా వద్దు వద్దనన్నారు. అప్పుడు గూడా వద్దు వద్దన్నారు. కానీ నాకు ఇంట్లో మాత్రం ప్రతి ఒక్క లీడర్‌కి అంటే జెంట్స్ లీడర్స్, లేడీస్ ఇద్దరు ఉన్నారు జూమ్‌లో నేను చెప్తున్నాను సార్. జెంట్స్ అయితే సార్ మీ వైఫ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క లీడరు వెనక సపోర్ట్ ఇవ్వండి సార్ ఫస్ట్. ఎందుకంటే ఎవ్వరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఇంట్లో భర్త సపోర్ట్ ఉంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు. ఎంత కష్టమైనా పడతారు లీడర్స్. అదొక మాట మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎంతో పేషెన్స్ ఎక్కువుంటాయని అంటారు. కానీ భర్త సపోర్ట్ ఉంటే ఇంకా అంతకు మించి డబుల్ అవుతాయి. నాకు మాత్రం ఏ రోజు మా హస్బెండ్ అయితే నేనన్నా కొంచెం ఇంట్లో ఉండాలని అనుకుంటాను గానీ, ఏ రోజు లేదు మా నువ్వు ఒక పని చేస్తే కంప్లీట్‌గా చెయ్యి. వెళ్ళు అనని నన్ను అట్లానే ప్రోత్సహించేవారు మా సారు. 100% నాకు మా సార్ సపోర్ట్ ఉందండి. మా సార్ సపోర్ట్ లేకపోతే నేను ఇంచే కూడా చేసేదాన్ని కాదు. అటు నాన్నగారు కొంచెం సపోర్ట్ లేక, మా సార్ సపోర్ట్ లేకపోతే ఎవరు చేస్తారు లీడర్? చేయలేం కదా! కానీ నాకు మా సార్ సపోర్ట్ ఉండటం వల్ల చాలా ధైర్యం. ఎందుకంటే నాకిట్లా కాదు ఎక్కడికైనా గాని నన్ను కొంచెం సార్ కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో నన్ను తీసుకొనెళ్ళాలన్నా మీటింగ్స్‌కి గాని, ఎక్కడికైనా దగ్గరుండి నన్ను పంపిస్తారు. ఫస్ట్ "నువ్వు నేర్చుకో అమ్మా, నువ్వు నేర్చుకో" అనని చెప్పి నన్ను దగ్గరుండి పంపించారు. ఆ క్రమంలో వచ్చేసేసి బ్రాంజ్ డైరెక్టర్ మా తమ్ముడు కళ్ళలో నీళ్లు చూసిన తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను లీడర్స్. బ్రాంజ్ డైరెక్టర్‌ని అయిన తర్వాత కొంత మళ్ళీ కంటిన్యూ‌గా 3 నెలలు బ్రాంజ్‌లోనే ఉన్నాను. సిల్వర్ అయితే కాలేదండి. ఈ బ్రాంజ్‌లోనే కంటిన్యూ‌గా 3 నెలలుండి, తర్వాత మా బావగారన్నాను కదా! మా బావగారు సరే ఈ అమ్మాయికి మా మరదలకొచ్చినియి చెక్కు. నాకెందుకు రాదు అననే ఇదితో మా బావగారు కొంచెం వర్క్ చేయటం, మా బావగారి ద్వారా కొంచెం కొంత మంచి టీమ్ రావటం నాకు. అట్లా మా బావగారు బ్రాంజ్ అయ్యారు. బ్రాంజ్ అయిన తర్వాత నేను మళ్ళీ సిల్వర్ అయ్యాను లీడర్స్. ఎక్కడెక్కడో
వర్క్ చేస్తున్నాం మేము. మేము ఎంతో వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా నేను, ఉంటే వెస్టేజ్ లో ఉండటం, లేకపోతే లేదు. అటా ఇటా రెండు తేల్చుకోవాలనే పూర్తిగా డిసైడ్ అయి దిగాను లీడర్స్. ఈరోజు దిగిన తర్వాత మంచి ఎంఎస్ఆర్ గారు అంటారు ఒకటే మాట, దేవుడు ఎప్పుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడమ్మా, ఒకటే గుర్తుపెట్టుకో, అవకాశాన్ని ఇస్తారని అంటారు. ఆ అవకాశం నాకు మళ్ళీ వచ్చిన తర్వాత నేను వదులుకోదలుచుకోలేదు. కష్టమా నష్టమా అన్నట్టు ఏదైనా దీంట్లోనే తేల్చుకోవాలని పూర్తిగా డిపెండ్ అయ్యి డిసైడ్ అయి తిరిగాను. డిసైడ్ అయి తిరిగి కొన్ని మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత కొంతమంది లీడర్స్ దగ్గర అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, అట్లా అని అన్ని నేర్చుకున్నా. కొంతమంది లీడర్స్ దగ్గర జూమ్, ఇంతకు ముందు కొంచెం నెగ్లిజెన్సీ ఉండేది జూమ్ అంటే, అంటే లేద్దాంలే 5:40 కదా అనే క్రమం ఆలోచించేదాన్ని. అది రాంగ్ అని నేను తీసుకున్నా. రవి సార్ ఒకసారి జూమ్ చెప్పిన క్రమంలో, లేదు అది రాంగ్, నేను చేసే పని తప్పు, జూమ్ ని ఒక పవిత్ర గుడిలాగా భావిస్తున్నారు, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని ఆలోచించుకొని కాదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజుకి 5:10కి ఏ టయానైనా మనం పడుకొని, లీడర్స్ అనేది మనమే ఫస్ట్ లేవకపోతే, మనమే ఫస్ట్ వాయిస్ మనది జూమ్ లో వినిపించకపోతే మన కింద టీం ఎట్లా ఉంటది ఒక్కసారి ఊహించుకోండి అనే మాటలు కొంతమంది లీడర్స్ దగ్గర నేను విని నేర్చుకున్న మాటలు, సరే ఇది రాంగ్ నేను చేసే పని అని చెప్పానని తెలుసుకొని ఆ రోజు నుంచి 5:10కి లేసి అటెండ్ అయ్యేదాన్ని జూమ్ కి. ఎప్పుడైతే నాలో నేను మార్పులు చేసుకున్నానో, నన్ను నేను మార్చుకున్నానో, అప్పుడు నాకు టీం రావడం ప్రారంభమైంది. బావ బావగారు ఉన్నారు లైఫ్ లైనరు, బావగారితో టీం జరుగుతుంది, బ్రాంజ్ అయ్యాను, కానీ హ్యాపీనెస్ లేదు నాకు. ఇంకా నేనేదో మారాలి, ఇంకా నేనేదో మారాలి మారాలి అనే క్రమంలో కొన్ రవి సార్ దగ్గర కానీ, ఆనంద్ సార్ దగ్గర కానీ, ప్రసాద్ సార్ దగ్గర కొంత మంచి మంచి మాటలు తెలుసుకొని కొన్ని కొన్ని, లేదు ఇది నాలో అయితే బాగుండేది మార్పు అని చెప్పానని తెలుసుకొని కొన్ని నన్ను నేను మార్చుకొని నిలబడ్డ తర్వాత నాకు టీం వచ్చింది. వైజాగ్ లో వచ్చింది లీడర్స్. వైజాగ్ లో గొప్ప లీడర్ కిరణ్ సార్ అని, మా ఆడపడుచు వాళ్ళ అల్లుడు గారు రిలేషనే నాకు. సార్ తీసుకొని వచ్చే టీము మామూలుగా లేదు, నాకు పరిగెత్తిస్తున్నారు. అంత గొప్ప టీం తీసుకొని వచ్చారు సారు. అయినా పర్లేదు, నాకు ఇంకా ఎంత హార్డ్ వర్క్ అయినా నేను రెడీగా ఉన్నా చేయటానికి. నా టీంకి ఎంత హార్డ్ వర్క్ ఇవ్వటానికి కూడా నేను రెడీ చేయటానికి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. లీడర్స్ టీం వస్తుందంటే ఎవరైనా ఇంకా పరిగెత్తుతాం కదా, అది. లీడర్స్ నేనైతే ఇంకొకటే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను లీడర్స్. ఇక్కడ వచ్చేసేసి ఈ బిజినెస్ వచ్చేసేసి అప్లైనర్ది కాదు, లైఫ్ లైనర్ది కాదు. నీ బిజినెస్, నీ భవిష్యత్, నీ పిల్లల కోసం నువ్వు పోరాడు. ఎక్కడ పట్టినా నేను ఇదే మాట రిపీటెడ్ గా విన్నా, నీ బిజినెస్, నీ పిల్లలు, నీ భవిష్యత్. నాకు నచ్చిన మాట అది. ఎందుకంటే ఇది నాది, నేను పెట్టుబడి పెట్టలేదు, నా బిజినెస్ నా అంతటి వచ్చింది. టైలరింగ్ నేర్చుకోవడానికి 3 నెలలు రోజు కందుకూరు వెళ్ళి వచ్చి అమౌంట్ పెట్టి నేర్చుకున్నాను నేను. అక్కడ డబ్బులు కట్టి నేర్చుకున్నా, ముందే కట్టించుకొని నేర్పించారు, మాకేం ఊరుకునే అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే కొన్ని మీటింగ్స్ మనకంటుంది ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, కొన్ని మీటింగ్స్ కి రమ్మంటున్నారు. ఆ కొన్ని మీటింగ్స్ కూడా కొంతమంది వచ్చేసేసి లైఫ్ లైనర్లు ఆ మీటింగ్స్ అదా ఇదా అని ఎన్నో అన్నారు, ఎన్నో అన్నారు. పొద్దస్తమానం ఇంటికాడ ఉండట్లేదే, వెళ్తుంది ఈ అమ్మాయి, ఎన్నో అన్నీ వస్తాయి లీడర్స్. అవన్నీ పట్టించుకుంటే నీ సక్సెస్ ని నువ్వే అనగదొక్కుకున్న దానివి అవుతావు, నీ భవిష్యత్తుని నువ్వే కాల రాసిన దానివి అవుతావు అని నాకు నేనే ఎన్నో సార్లు చెప్పుకొని అన్ని ఏమి పట్టించుకోదలుచుకోకుండా, లేదు నా లైఫ్ ఇది, వెళ్ళింది నేను, వినింది నేను, తెలుసుకుంది నేను, నేనే సక్సెస్ అవ్వాలి, నేనే ముందుకు వెళ్ళాలి అని తెలుసుకొని ఈరోజు సక్సెస్ గా జర్నీ చేస్తున్నాను లీడర్స్. కొంతమంది లీడర్స్ యొక్క మాటలు విని అన్ని తెలుసుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. సిల్వర్ డైరెక్టర్ గా ఉండి కూడా హ్యాపీ లేదు, హ్యాపీ అయితే లేదు. సిల్వర్ డైరెక్టర్ అయినా కానీ నాకు హ్యాపీ లేదు, ఎంత వచ్చినా కానీ హ్యాపీ లేదు.
ఎప్పుడైతే ఇంకా ముందు ముందుకు వెళ్తానో, ముందు ముందు సక్సెస్ ఇంకా తీసుకుంటానో, కొన్- కొంతమంది సార్ దగ్గర ఒకటే మాట వింటాను నేను. మేడం ఇది కాదు మీది, స్టార్ అవ్వాలి త్వరగా, స్టార్ అవ్వాలి అని. నా గోల్ ఎప్పుడు నాకు అదే ఉంటది మైండ్ లో. సార్ చెప్పిన మాట, నాకు సార్ ఇది చెప్పారు, నేను అది అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పింది నేను అవ్వాలి. నా మైండ్ సెట్ అది ఉంది. ఎందుకంటే మన మైండ్ లో సుబ్బయ్య శెట్టి గారు మైసూర్ వెళ్ళి వచ్చినప్పుడు డిసైడ్ అయిన మైసూర్ వెళ్ళిన తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ ఒకటే మాట అన్నారు, నీ గోల్ ఏంటి అన్నారు, నీ మైండ్ సెట్ ఏంటన్నారు. నాకు ఎప్పుడు ఇది ఇది అనేది ఆలోచన లేదు. ఎందుకంటే ఇంట్లో ఏది కావాలన్నా ఈయన తీసుకొని వస్తారు, అక్కడికి వెళ్తే నాన్నోళ్ళు ఉన్నారు చూసుకుంటారు, ఏదో ఇబ్బంది లేకుండా ఉంది. తర్వాత ఫస్ట్ లో అందరం ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డాం, కానీ తర్వాత అనేది ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. కానీ నాకు ఎటు ఏదనేది లేదు, ఒక గోల్ ఒక మైండ్ సెట్ అనేది ఆలోచన లేదు. ఎప్పుడైతే నేను మైసూర్ అడుగు పెట్టానో, మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత నా మైండ్ సెట్ ఇది కాదు. ఇప్పటిదాకా ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నాం, గ్రోత్ మైండ్ సెట్ లో లేము. నా మైండ్ సెట్ ఇది కాదు, నేను ఎందుకు ఇట్లానే ఉండాలి, ఇట్లానే అనగాలి అని చెప్పి ఆలోచించుకొని ఈ ప్లాట్ఫామ్ మీద జర్నీ చేస్తున్నాను లీడర్స్. ప్లాట్ఫామ్ మీద జర్నీ చేస్తున్నాను. కొంత జర్నీ చేస్తున్న క్రమంలో మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు. నాకు వచ్చింది కాదు, మా లైఫ్ లైనర్లకి నెక్స్ట్ మంత్ ఒక రేంజ్ లో దుమ్ము దులుపుతున్నాం మా లైఫ్ లైనర్స్. కింద మా లైఫ్ లైనర్స్ కి మంచి చెక్స్ వస్తాయి లీడర్స్ నెక్స్ట్ మంత్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు లైఫ్ లైనర్స్ కూడా. రవి సార్, రవి సార్. శిరీష మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కంప్లీటెడా? సార్, మీ గోల్ చెప్పలేదు మేడం. డిసెంబర్ కి 1,00,000 సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. 1,00,000 సరిపోతుందా? చాలు. మరి దుమ్ము దులిపే టీం వచ్చింది అన్నప్పుడు 1,00,000 కాదు, ఇంకా ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే 1,00,000, అంత బాగా వర్క్ చేస్తున్నారు. 1,00,000 చాలు. లేదు లేదు, మంచి టీం వచ్చింది సార్. మీలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర కొన్ని కొన్ని మాటలు తెలుసుకొని జర్నీ చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో అసలు తెలియని ప్లాట్ఫామ్ ని నాకు ఇంత అద్భుతంగా ప్రపంచం పరిచయం చేసినటువంటి లైఫ్ లైనర్స్ నుంచి, సారీ, లీడర్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ మీరు, ఆనంద్ సార్. ఎప్పుడు రామలక్ష్మణ్ లాగా అంటాను. నాకు ఆ రామలక్ష్మణ్ లాగా చాలా మంచి, అంటే మీ మీటింగ్స్ లో మీ మాటలు విని నేర్చుకున్న కొన్ని మాటలు నాకు ఈరోజు ఇంత ఇచ్చింది. ఇంకొకటి సార్, మా సార్ కూడా ఏది ఫస్ట్ లో మాట్లాడడానికి భయపడుతూ అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మా సార్ కూడా లేదు నేను కొంత ఫీల్డ్కి వెళ్తానని కొంత డిసైడ్ అయ్యారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని మీ లీడర్స్ గొప్ప వ్యక్తులు, మీ దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలు. థ్యాంక్ యూ మేడం. కృష్ణ సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఏమన్నా సార్ మాట్లాడతారా? రెండు నిమిషాలు. ఓకే ఓకే సార్. సార్ కూడా మాట్లాడితే జూమ్ సంపూర్ణంగా ఉంటది. మార్నింగ్ సార్ సార్. వాయిస్ కూడా. గుడ్ మార్నింగ్ సార్. మీ మాటల్లో స్టార్టింగ్ ఏమనుకున్నారు మేడం గారు దీంట్లో వర్క్ చేసేటప్పుడు, తర్వాత మీకు ఎప్పుడు నమ్మకం ఏర్పడింది, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక 4 మాటల్లో మాట్లాడండి సార్. ఓకే సార్. ఒక మంచి అవకాశాన్ని, మంచి ప్లాట్ఫామ్ని అందించినటువంటి మన మెంటర్ సురేష్ సార్కి, ఆనంద్ సార్కి, రవి సార్ సార్ ఇంకో గారికి, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. సింగరాకన్లో నేను వాయిస్ వచ్చేది, జూమ్ లో రాదా? సార్. ఓకే మాట్లాడండి. ఓకే ఓకే సార్. విన్నారు కదా, మేము లీడర్స్ విన్నారుగా. మా మేడం గారు ఒక హౌస్ వైఫ్గా ఉండి ఎప్పుడూ బయటికి రాని మేడం ఇప్పుడు వెస్టేజ్లో వచ్చి వెస్టేజ్ బిజినెస్ చేస్తూ బ్రాంజ్ నుంచి సిల్వర్గా రావటం లీడర్స్. మన లైఫ్ లైనర్స్ని ఎప్పుడు మనం ఫాలోయింగ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తే వాళ్ళ సక్సెస్సే మన సక్సెస్, మనం సక్సెస్ అయినట్టే. మన అప్లైనర్స్ మనకు ఫోన్ చేస్తారు డైలీ, జూమ్కి రండి అని. జూమ్కి ఎందుకు రమ్మంటున్నారు? మన లైఫ్ని మార్చడం కోసం లీడర్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఏ పెట్టుబడి లేకుండా మనం లక్షలు సంపాదించే అవకాశం ఒక వెస్టేజ్లో మాత్రమే ఉంది. ఇంకే ప్లాట్ఫామ్ నాకు కనిపించలేదు లీడర్స్ నేను చూసింది.
మనం చిల్లర కొట్టులో కొనుక్కునే వస్తువులు కొన్ని సబ్బు పేస్ట్ ఆయిల్ ఇవి మరి కొన్ని వస్తువులే కదా. అవి కొనుక్కొని మన ఇంట్లో వాడటం వల్ల ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుంది. తర్వాత మరి దాని గురించి వాడటం వల్ల తర్వాత ఆదాయం కూడా వస్తుంది వాటి వల్ల. అక్కడ నేను డిసైడ్ అయ్యాను లీడర్స్. లేదు మా మేడంని చేపిద్దాం, కొంచెం వెనక సపోర్ట్ ఇద్దాం అని. ఇలాంటి కంపెనీ దొరకడం మన అదృష్టం లీడర్స్. రవి సార్. కృష్ణ సార్, ఓకే ఓకే. స్టార్టింగ్ మేడం గారు మీటింగ్ వెళ్ళేటప్పుడు ఏమన్నారు సార్? సపోర్ట్ చేశారా స్టార్టింగ్ నుంచి? లేదు సార్, సపోర్ట్ చేయాలి. ఆ మీటింగ్ మేడం మీరు ఎట్లా వెళ్తారు, వద్దులే మీ వల్ల కాదు, మీరు చేయలేరని అన్నాను. కానీ తర్వాత కొన్ని ముందు ఉన్న జర్నీ విన్నా నేను. వాళ్ళ చెప్పే టెస్ట్ విన్న తర్వాత లేదు మా మేడం గారు చేయగలదు అని చెప్పి కొంచెం ధైర్యం చేసి పంపించాను. మీరు మీరు చేయగలరు, వెళ్ళండి శిరీష, వెళ్ళు అని చెప్పి పంపించాను. నేనే పంపించాను వెనక తీసుకెళ్ళి ఇచ్చిపెట్టి రావటం. కొన్ని నాకు పర్లేదు, ఈ కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, క్వాలిటీ ఉంది, లేదు మనం చేయగలం, నాకు అంటే బయటకు రావడానికి కుదరదు, కానీ మేడం నన్ను పంపిస్తే కొంచెం ముందు నిలబడదాం, కొంచెం తెలుసుకుందాం అని చెప్పి మేడం సపోర్ట్ ఇచ్చి పంపించాను సార్ ముందుగా. మన ఎక్సలెంట్ సపోర్ట్ ఎక్సలెంట్ సార్. ఇస్తే లేకపోతే వెళ్ళలేరు కదా సార్ ఒంటరిగా ఏదైనా కూడా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. మీలాంటి అర్థం చేసుకున్న భర్తలు దొరకటం కూడా శిరీష మేడం అదృష్టం. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు, చాలా మంచి మైండ్ సెట్ మీద ఇద్దరిది కూడా. పర్సనల్గా ఆనంద్ సార్ కానీ మాకు కానీ చాలా ఆత్మీయులు మీరు, మా మంచి కోరే వ్యక్తులు మీరు కూడా. చాలా మంచిగా సింగరాకొండ అంటే మా శిరీష మేడం, కృష్ణ సార్ ఉన్నారని చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కలిసి గట్టిగా లేపు డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవాలని హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నాం సార్. అది ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 తీసుకుంటారు సార్. ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ స్టార్టింగ్ లో నాకు ఎలా అయితే బిడింగా మొహమాటం సిగ్గు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర చూశాను. తర్వాత ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. చాలా అంటే చాలా చేంజ్ అయ్యారు. చాలా మంచిగా అనిపిస్తా ఉంది. ఈరోజు శిరీష మేడం కూడా ఎక్కువ మాట్లాడారు. నన్ను మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనేది. అది నిజం. నిజంగా ఏ లీడర్ కూడా అలా చెప్పలేరు. అందరూ మారాలి, టీం మారాలి, వాడు వేస్ట్ ఈడు వేస్ట్ అని చెప్పి టీం మీద పెడుతూ ఉంటారు. కానీ బిజినెస్ లో కాదు, ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వాలంటే మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలి. కాబట్టి ఇంకోటి, సాధించిన దాన్ని చూసి సమరపడకుండా ఇక్కడ నుంచి ఎక్కడికి అనేది పెట్టుకొని మీరు వర్క్ చేస్తున్నారు. ఈరోజు మీ టెస్ట్ మనీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ సార్. నా పర్సనల్గా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే మేడం గారి పేరులో సిరి ఉంది, అదేవిధంగా ఇంట్లో కూడా సిరి సంపదలు ఉన్నాయి. అయినా కూడా ఎస్టేజ్ గొప్పతనం తెలుసుకొని తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చాలా మందికి ఇన్స్పైర్గా ఉన్నారు. ఎలానే ముందుకు వెళ్ళాలి, ఏ, ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లీడర్స్ గమనించండి, మార్పు అనేది మన దగ్గర నుంచే రావాలి. లక్షలు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మన లక్షణాలు మార్చుకున్నప్పుడే ఆ లక్షలు అనేది మన దగ్గరికి రావటం జరుగుతుంది. మన లక్షణాలు మార్చుకోకుండా ఏ వ్యక్తి కూడా ఏ రంగంలో కూడా అందులో వెస్టేజ్లో అస్సలు సక్సెస్ అయ్యే అవకాశం లేదు. లక్షణాలు అంటే ఏం లేదు, సక్సెస్ అయిన లీడర్ ఏం చేస్తున్నారో ఆ విధంగా మనం మార్చుకుంటూ చేసుకోగలిగితే సక్సెస్ వస్తుంది. సక్సెస్ అయిన లీడర్ ఏం చేస్తారు, ఉదయాన్నే జూమ్కి యాడ్ అవ్వటం, మీటింగ్ అన్నప్పుడు ముందు ఉండటం, ఇవన్నీ కూడా. కానీ లీడర్స్ అందరికి లక్ష ఎవరికి కావాలంటే అందరం 2 చేతులు పైకి ఎత్తుతున్నాం. కానీ జూమ్ జాయిన్ అవ్వమంటే 5:40 5:50కి లేదంటే 6కి జాయిన్ అవుతున్నాం. మరి మనం 5:40 6 జాయిన్ అయితే టీం అనేది 7కి గ్లాస్లో ఫీడ్బ్యాక్ అప్పుడు యాడ్ అవుతుంది. మనం అనే వ్యక్తి దుప్పటి దాన్ని కొనుక్కుంటే మన లీడర్స్ కూడా 2 దుప్పట్లు దాన్ని కొనుక్కుంటారు. కాకపోతే మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఎవరు చూడట్లేదు కదా, అప్లైనర్ ఎవరు చూడట్లేదు కదా, ఎవరు కనిపించట్లేదు కదా అని చెప్పి అప్లైనర్ అడుగుతారనో చూస్తారని చెప్పి యాడ్ అయ్యి చాలా మంది రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. కానీ అది ఎవరికి తెలియదు అనుకుంటారు. కాకపోతే బిజినెస్ అనేది మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఈ మాట గుర్తుంచుకొని నేను ప్రతి చోట చెప్తాను, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ బిజినెస్ అదే మీకు ఇస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో మీ టీం కూడా అదే చేస్తుంది. మీరు ఏదైతే పాజిటివ్గా మైండ్ సెట్ మార్చు